ఇప్పుడున్న ఇళ్లల్లో ఆ హడావిడిలో ఒకళ్ళని గురించి ఒకళ్ళు పట్టించుకునే తీరికలు ఉండవు, ఆ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదేమో కొన్ని ఇళ్లల్లో అనిపిస్తుంది అనమాట. ఆ ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయికి తనకు తను చేసుకొని తినాలంటే ఓపిక ఉండాలి కదండి. తినాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా గానీ అబ్బా ఏం చేసుకుంటామా అన్న ఫీలింగ్ కూడా ఉంటది. అంటే ఆ 9 నెలలు ఆ అమ్మాయి పడే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల తనకు తను చేసుకొని తినే ఓపిక లేకపోవచ్చు. అందుకే భర్త గాని అత్తగారు గాని ఎవరి దగ్గర ఉంటే అమ్మాయిని, అమ్మా నాన్న ఎలాగో ఖచ్చితంగా కూతుర్ని అపురూపంగా చూసుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. కానీ అత్తగారింట్లో ఉన్నప్పుడు భర్త గాని అత్తగారు గాని ఆడబడుచులు గాని ప్రెగ్నెంట్ ఉన్న తన భార్యని లేకపోతే ప్రెగ్నెంట్ ఉన్న తన కోడల్ని అపురూపంగా గాని చూసుకోగలిగితే అన్ని రకాలుగా తనని ఆనందంగా ఆరోగ్యంగా గాని ఉంచగలిగితే మీకు పుట్టబోయే 2 తరాలు కూడా ఆనందంగా ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా పుడతారు. అందుకే అమ్మమ్మని అమ్మమ్మ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైందా? అమ్మ తర్వాత అమ్మ, అమ్మమ్మ. ఆగండి ఆగండి, అలా వినేసి వెళ్ళిపోవాకండి. మన వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.